హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి దోశ, దీని కాంబినేషన్ అయితే పల్లీ చట్నీ అండి. అండ్ లంచ్ బాక్స్లోకి రైస్ విత్ కర్రీ. ఈరోజు నేను స్పెషల్లీ రాగి దోశ ఎందుకు చేశాను అని అంటే, పిల్లలు రెగ్యులర్గా పాలు తీసుకున్నప్పటికీ కూడా కాల్షియం లెవెల్స్ అనేవి మనకు రాగుల్లో పుష్కలంగా లభిస్తాయండి. అండ్ నువ్వుల్లో కూడా ఈ కాల్షియం వల్ల పిల్లల బోన్స్ అయినా కూడా అండ్ టీత్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ వాళ్ళ బరువును నియంత్రించడంలో కూడా ఈ రాగులు ప్రత్యేక పాత్ర పోషిస్తాయండి. నేనైతే రాగుల్ని చాలా ఇష్టపడతాను. అండ్ మిల్లెట్స్లో కూడా ఈ రాగులకు ప్రత్యేక స్థానం ఉందండి. అందుకనే వీటిని స్పెషల్లీ మనం ఫింగర్ మిల్లెట్స్ అంటారండి. సో నేను అందుకనే ఈరోజు రాగి దోశ ప్రిపేర్ చేశాను. దాదాపు రైస్ అనేది వేయొద్దు, కానీ నేను వేశాను కొంచెం. ఎందుకంటే పూర్తి రాగులతో మనం చేసినట్లయితే కొంచెం ఎవిటేవిటీ ఉంటుంది కదా, పిల్లలు ఇంకా ఇష్టపడరు అనేసి కొంచెం రైస్ అండ్ మినపప్పు, శనగపప్పు అండ్ రాగులు ఎక్కువ మోతాదులో వేసి నిన్న ఈవినింగే నానబెట్టి మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను. ఈ మార్నింగ్ అయితే నేను ఈ దోశ ప్రిపేర్